చదువుదాం ఒక వాక్యం. మత్తయి సువార్త. దేవునికి స్తోత్రం. ప్రభుదూత పరలోకమును దిగివచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చున్నప్పుడు మహా భూకంపము కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడును గాక. ఏం కలిగిందంటే, ఇది ఎప్పుడు జరిగింది? యేసయ్య తిరిగి లేచినప్పుడు జరిగింది. భూకంపం కలిగింది. అట్లనే అదే 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చనిపోయినప్పుడు భూకంపము కలిగింది. ఆయన పునరుత్థానమైనప్పుడు కూడా భూకంపం కలిగింది. అంటే ఏంటిది ఈ భూకంపం కలగడానికి కారణం ఏంటిది? రీజన్ ఏంటిది? ఇది చాలా డీప్ సబ్జెక్టే, చాలా లోతైన సబ్జెక్ట్. భూకంపం కలగడానికి కారణమే. భూమి ఇప్పుడు మనలాగా ఇప్పుడు దానికి పంచ జ్ఞానేంద్రాలు లేవు. ప్రాణం లేదు, ఆత్మ లేదు, ఏం లేదు భూమికి. సృష్టి పంచభూతాలు ఏది కూడా అవి వాటికి లేవు. కానీ అవి ఎట్లా వ్యక్తపరచాలి? తన కోపాన్ని, తన బాధను ఎట్లా వ్యక్తపరుస్తాయి చెప్పండి? భూమి కంపన ద్వారా చెప్తుంది, అంతే. భూమి కోపం వస్తే తెలుస్తుంది కంపన ద్వారా. గాలి బుర్రమని ఊసిందని అబ్బో గాలి ఎంత భయంకరంగా వచ్చింది అంటే గాలి కోపం. అంటే గాలి తన వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే భూమి కంపించిందనంటే అది తన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. నాకు ఇది బాధ అయింది, ఇది సంతోషం కలిగిందని చెప్పడానికి. అది మనలాగైతే నోరు లేదు దానికి. కాబట్టి దానికి కలిగింది ఏంది? భూమి కదలడమే దాని పని. కాబట్టి ఈ రోజున బైబిల్ గ్రంథములో, దేవుని వాక్యములో అనేక భూకంపాల గురించి ఉండొచ్చు, కానీ అవి నేను మాట్లాడుతలేను. అయితే ఆయన చనిపోయినప్పుడు భూకంపం, ఆయన తిరిగి లేచినప్పుడు భూకంపం. అంటే దాని కంపన ద్వారా తన వ్యక్తిత్వాన్ని బయలుపరిచిందని అంటున్నా. తన కంపన అంటే తన బాధను, యేసయ్యని ఇంత సృష్టికర్తను చంపుతున్నారు కదా నాయన, పరమాత్ముని పరిశుద్ధుని మీరు చంపుతున్నారు కదా, అయితే నేను చూడలేను అని చెప్పి అది కంపించింది. ఆయన తిరిగి లేచినప్పుడు మరలా కంపించింది. లేచినాడురా, సమాధి గెలచినాడురా యేసు అని అట్లా ఆ సంతోషంతో కంపించింది. దుఃఖముతో కూడా కంపించింది, సంతోషంలో కూడా కంపించింది. ఇప్పుడు మీకు అర్థమైందంట నా పాయింట్. ఇప్పుడు ఎవరైనా ఇంటికి పోతాం మనం, లేదా భోజనం చేస్తాం, భోజనం పెడతారు మనం. భోజనం పెట్టినప్పుడు జనరల్గా అడిగే ప్రశ్న ఏంటిది? తినేటప్పుడు ఎవరెవరో మీకు తెలియదా? మీ వాళ్ళు అడగరా ఇంట్లో ఎట్లుంది అయ్యగారు అని అంటారు. అదే కరెక్ట్ కదమ్మా, ఎట్లుందని అడుగుతారు కదా. ఎట్లుంది కూర, ఎట్లుంది భోజనం, ఎట్లుందని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? మంచిగుంటే మంచిగుందని చెప్తారు, బాగాలేతే బాగాలేదని చెప్తారు, ఉప్పు తక్కువ ఉందో ఏదో ఒకటి చెప్తారు కదా, అంతే కదా. అంటే స్పందన అనేది అయితే చెప్తారు కదా. లేదా కొందరు స్పందించారు కూడా స్పందించారు. అదేం మనుషులు లపా లపా తిండి కూర్చుంటే ఏం మనిషి రాను అంచే. నేనంట నా భార్యకు ఒక మాట చెప్పిన, నన్ను అడగకు, ఎట్లుందని అడగు. అడిగినావు అనుకో, నాకు మంచిగా ఉందనుకో నేనే చెప్పేస్తా 10 సార్లు. నేను చెప్పలేదంటే బాగలేదని అర్థం. నా భార్యకి క్లూ ఇచ్చినది. ప్రతి భార్య అర్థం చేసుకోవాలి, ప్రతి భర్త కూడా అర్థం చేసుకోవాలి. బాగుంటే నోరు ఆగదు, తిన్న నోరు ఆగుతుందా? ఆహా ఏం చేసినావు అది సూపర్ ఉంది సాంబార్ అని అనాలి కదా ఖచ్చితంగా. ఇక అనకుండా తింటున్నావు అంటే నువ్వు అరే ఏ స్పందన రాదా నీకు? ఒకసారి కేకలు వేస్తారు, శిష్యులందరూ కేకలు వేస్తూ ఉన్నారు. అందరు కేకలు, పిల్లలు కేకలు వేస్తుంటే యేసు బ్రదర్ వేగా ఊకే కేకలు వేస్తారు, ఆగమని చెప్పు. అదేందా కేకలు, అల్లరి కర్త కాదు కదా దేవుడు, ఆపమని చెప్పు అని అంటే అప్పుడు యేసు ఏమన్నాడు? వీరు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేసాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే రాళ్లకు స్పందన తెలిసింది, భూమికి స్పందన తెలిసింది, కానీ నీకెందుకు స్పందన వస్తలేదని అంటున్నా నేను. ఈరోజు ప్రసంగంలో ముఖ్య పాయింట్ అదే. నువ్వు స్పందించగలగాలి. స్పందించకుండా కాము కూర్చొని తిని కూడా కూర్చుంటా అంటే ఎట్లా? ఒక ఆమె నన్ను అడిగింది, నా నుంచి ఎక్కడ నా గురించి తెలిసిన నన్ను అడగరు, ఎట్లుందని అడగరు. ఎందుకంటే మంచిగుంటే నేనే చెప్తా 10 సార్లు. నా భార్యకు తెలుసు కాబట్టి ఎవరు అడగరు. సరే ఒక ఆమె కొత్త దగ్గర పోయినప్పుడు మీటింగ్లో అన్నం పెట్టినాక అలా ఎట్లుంది పాస్టర్ అంటే నేనేం చెప్పాలి? అస్సలు బాగాలేదు, అది అస్సలు బాగాలేదు, నచ్చలే నాకు. ఇప్పుడు నేనేం చెప్పాలి? బాగలేదంటే ఆమె ఏమంటుంది? ఫీల్ అవుతారా లేదా? మోమాటానికి కానీ బాగుందంటే నేను అబద్ధం అన్నట్టు కదా, అవునా కదా? నేను అబద్ధం ఆడొద్దు, ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? నేను చెప్పాలి. ఇక నేను అబద్ధం ఆడొద్దు,
ఆమెకు అర్థం కావాలి. అంటే ఎట్లా చెప్పాలి ఇప్పుడు? అప్పుడు నేను ఏం చేసిన తెలుసా ప్లాన్? ఒకసారి ఇట్లనే దేవుడు నేను చెప్పి ఏం లేకున్నా ఆమె ఉప్పు లేదు, కారం లేదు, సప్ప సతుకు చేసింది. మనిషి అన్నప్పుడు ఇప్పుడు ఉప్పు కారం తినేటప్పుడు ఉండాలి కదా, అవి ఏవి లేకుండా సప్ప చేసి తినమంటే తిన్నాక ఎట్లుందంటే బాగుందని చెప్పిన ఫస్ట్ తెలవక. అప్పుడు బయటకు వచ్చినాక దేవుడు అడిగిన బాగుందారా అది కూర అసలు అని అన్నాడు. బాగాలేదు ప్రభు. మరి ఎందుకు బాగుందని చెప్పిను? మరి ఇట్లా చెప్పాలి, మరి ఫీల్ అవుతారు కదా వాళ్ళు. ఫీల్ అవుతారండి, ఫీల్ కాకుండా చెప్పు. అప్పుడు అర్థం చేసుకున్న ఒక టెక్నిక్ అడిగింది అట్లనే ఒక ఆమె, ఎట్లుంది పాస్టర్ గారు? అమ్మ చాలా కష్టపడ్డావు బిడ్డ అన్న. చాలా కష్టపడ్డావు అంటే దాని అర్థమైంది. ఇప్పుడు ఆమె అర్థం చేసుకోవాలి, ఖాళీ ఆమె పూర్తి చేసుకోవాలి. బాగా కష్టపడ్డావు కానీ ఫలితం లేదు. ఇక ఆమె నొప్పించకుండా తాను నొప్పకుండా చెప్పవే సుమతి అంటారు కదా, సుమతి శక్తం అట్లా తాను నొప్పకి ఇతర నొప్పించకుండా చెప్పావు. అది అబద్ధం ఆడకుండా చెప్పాడు మాదన్నాడు. కాబట్టి బాగా కష్టపడ్డావు బిడ్డ, వెరీ నైస్ అని అన్నా. అంటే పొగుడుతుండా అసలు బాగాలేదంటున్నాను అంటే స్పందన అనేది చెప్పాలి. ఏదో ఒకటి చెప్పకుండా తినకుండా కూర్చోదు. అంచే మీ భార్యలు కూడా మీకు భోజనం పెట్టేటప్పుడు మీరు తినేటప్పుడు ఏమనాలి? చెప్పాలి. అరే ఏం చేసినావు బా ఇవాళ మస్తుంది కూర అను. కుశేతరాలు చేసినందుకు కష్టపడి ఏంది చెప్పకుండా లపా తినిపోతున్నావు అనుకో, ఏ మనిషి రేడు చెప్పడు. ఉప్పు ఉందా లేదు, కారం ఎక్కువ ఉందని మంచిగుందని ఒక్కసారి కూడా చెప్పాడు. నువ్వు చెప్పలేదంటే ఎవరు చెప్తారు తెలుసా? సైతాన్ గారు చెప్తారు. మరి జాగ్రత్త. భర్తలారా మీ భార్యలను ప్రేమించడం అంటే దాని అర్థమైంది లోబడి. మీ భార్యను ప్రేమించడం, ఆమె ప్రేమించిన ఆమె చెప్పాలి. మంచి చేసినావు, జబర్దస్త్ కూర అనాలి. ఉప్పు తక్కువ పోయి మరొకసారి చూడాను ఇట్లా అనాలి. కానీ ఏ స్పందన లేకుండా ఖాళీ కూర్చున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. నాకు అట్లా అనిపించదు, నచ్చదు. ఆన్ ది స్పాట్లో నాకు అనిపిస్తే చెప్పేస్తే ఎవరైనా కానీ. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, ఆ స్పందించింది భూమి స్పందించింది, తన కంపన ద్వారా చెప్పింది. రాళ్ళు స్పందిస్తున్నాయి, బద్దలైన చెరసాల్లో దేవాలయం పైనుంచి కిందికి తినిగింది. ఆ తెర జనిగి దేవుని తన తెరను చూపట్టింది, తన స్పందన చూపట్టింది. బండలు బద్దలైనవి, అది స్పందన చూపట్టింది. గాలి వచ్చింది, తన స్పందన చెప్పింది. తుఫాను వర్షం వచ్చింది, అది స్పందన చెప్పింది. ఇన్ని స్పందిస్తున్నాయి, క్రైస్తవుడు మాత్రం స్పందిస్తలేడు. ఒక విశ్వాసం స్పందించకుండా నిమ్ముకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా ఇది సాధ్యం? నువ్వు స్పందించకపోతే దేవుని కోసం, దేవుని నమ్మినాక ఎట్లుండాలి నీ లైఫ్లో? స్పందన ఉండాలి ఖచ్చితంగా. ఒక సాక్షి జీవితం బతకాలి. మా ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళు బాపునోళ్ళు. మా ఇంటి పక్కన హైదరాబాద్లో బాపునోళ్ళు ఉండే, కిరాయికి ఉంటారు. నేను కిరాయికి ఉంటాను, నా సొంత ఇల్లు ఏం లేదు. అంతా ఆ ఇల్లు కోసం చూస్తున్నాం. కాబట్టి అక్కడ నా పక్కన వాళ్ళు బాపునోళ్ళు ఉన్నారు. వాళ్ళు బాపునిస్తే అయితే నేను బ్రాహ్మణని తెలిసింది వాళ్ళకు. నేను చెప్పలే, ఎట్లా తెలిసిందో తెలిసింది. మీరు కూడా మా వాళ్ళండి అంటే కదండి అని అంటారు. మీ వాళ్ళం కానీ ఇప్పుడు యేసు వాళ్ళం అండి అన్న. మీ వాళ్ళం కాదు ఇప్పుడు అంటే మా వాళ్ళని అంటే కదా. అవునమ్మా. అది ఎందుకని ఎట్లా పోయారు నన్ను అడుగుతున్నా ఆమె లేడీ. ఎందుకు అట్లా వెళ్ళారండి అంటే అప్పుడు అట్లా అడిగిందే పాపం. ఇక ఆమెను వదులుతాం అమ్మను. ఎందుకు వెళ్ళారంటే అట్లా నా కూర్చో అని ఆ గోడవతల ఆమె, గోడవతల నేను మొత్తం సాక్ష్యం చెప్పిన. అవునండి చాలా గొప్పోడండి. గొప్పోడు కాదు, ఆయన అద్భుతకరుడు. ఆయన నిన్ను కూడా ప్రేమిస్తాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. సమర్థుడు. యేసుని నమ్ము, నిత్య జీవం పొందు, లేత నరకం పోతా జాగ్రత్త అని ఒక మాటల కథం చేసి పడేసిన. సువార్త చెప్పిన, సాక్ష్యం చెప్పిన, సువార్త కూడా చెప్పేసిన. తర్వాత ఆమె ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కనబడ్డప్పుడల్లా నమస్కారం పంతులు గారు అన్నా, పాస్టర్ గారు అన్న అర్థం కాదు ఇప్పుడు ఆమె. నమస్కారం అనబోయి పాస్టర్ గారు బాగున్నారా అంటారు. అంటే ఆ రెస్పెక్ట్ మనం చెప్పే విధానంలో ఉండాలి. నువ్వు సాక్ష్యం చెప్పాలి, నువ్వు స్పందించగలగాలి. దేవుని నమ్ముకొని సాక్ష్యం ఇంట్లో ఈడ చెప్తావు, బయట అసలుగా లేదు నీ సాక్ష్యం. పాత నిబంధన గ్రంథములో భక్తులు, లేదంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తులు ఏమన్నారు? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనొచ్చు. దేవునికి మహిమ. ఒర్రంగా రోగం వస్తుంది, పాడంగా రాగం వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వరితే రోగం, పాడితే రాగం. మీరు నోరే తెరుస్తలేరు. ఎంత మంచోళ్ళు. అన్నం తినేటప్పుడు తెరుస్తారా అసలు?
నోరు తెరవాలండి. పాట పాడేటప్పుడు రాకున్నా చప్పట్లను కొట్టాలి. చప్పట్లు కొట్టు అట్లా చూస్తే స్పందించి అంటున్నా నేను. మంచి మాట, దేవుని స్తోత్రం, హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి. ఇట్లా అది ఏదో ఒక యాక్టివిటీ చూపట్టాలంటున్నా నేను. అది చేయకుండా ఖాళీగా ఉంటే లాభం లేదు అసలుకి. నాకు నచ్చదు అది. కాబట్టి అది నుంచి ఖచ్చితంగా స్పందిస్తే, నీకు ప్రేరేపణ వస్తే, నీకు అనిపిస్తే, దేవుడిని తాకినట్టు అనిపిస్తే, నీకు మాట్లాడినట్టు అనిపిస్తే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా ఇట్లా అనుకుంటా పోవాలి. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఫ్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు. అంటే ప్రార్థనలో, భక్తిలో, వాక్యంలో లోహిత్ గారు చెప్పించారు కదా, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఇవన్నీ చెప్పించారు. ఇవన్నీ ఉండాలి. అంటే వాక్యం చెప్పేటప్పుడు స్పందించినప్పుడు స్పందించాలి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా స్పందన కలిగి ఉండాలి. అవన్నీ స్పందించినాయి, నువ్వెందుకు స్పందిస్తలేవు? ఈనాటి క్రైస్తవ సంఘం ఎందుకు సాక్షిగా బతకలేకపోతుంది? కారణం అంటే యేసు నమ్మినాక మనం పొట్ట జీవితం కోసం బతుకుతున్నాం. పొట్ట కడుపు నింపితే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, రోటీ కప్పడా మకాన్ ఔర్ క్యా హోనా జిందగీ మే ఓయి సోచనా సొబ్లో. మీకు హిందీ వస్తుందా? కొద్దిగా వస్తుందా? ఓకే రైట్. నేను అప్పుడప్పుడు హిందీలో కూడా చెప్తాను. మరి అది అంటే నేను మహారాష్ట్రలో కూడా సంఘం ఉంది కాబట్టి అక్కడ కూడా హిందీలో మాట్లాడాలి. కాబట్టి ఈ హిందీ, ఇంగ్లీష్ అన్ని మిక్సింగ్ వస్తాయి. కలగూర గంపనాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున నువ్వు చేయవలసిన స్పందన ఏది? దేవుని కోసం ఏదైనా స్పందించగలగాలి. నువ్వు సాక్షిగా బతకాలి, కొందరినైనా వెలిగించాలి. దీపం ముట్టించేవాడని మంచం మీద, కొంచెం మీద, దీపస్తంభం మీద పెడతాడు కానీ మంచం కింద, కొంచెం కింద పెట్టాడు కదా. అనేకులకు వెలిగి ఇవ్వాలి. నువ్వు నమ్మినట్టు తెలవాలి ప్రపంచానికి. అవు నమ్మిన బరాబర్, నా ఇష్టం. ఒకసారి నేను యముడవాడల సాక్షి ఇట్లా వాక్యం చెప్పడానికి పోయినా, నా సాక్ష్యం చెప్తున్నా, సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తున్నా, వాడు వచ్చి దంచి మొత్తం బలగొట్టి కొట్టిరు. ఈడ కొట్టిండు, చెంపల మీద కొట్టిండు, ఈపుల గుద్దిండు. నేను సైలెంట్ ఉన్నా. ఏమంటాం? కొట్టిండు నాన్న. సరే కొట్టిరు కదా, ఆగిరు. వస్తే దమ్ము తింటారు కదా ఎవడన్నా. ఓయ్ దమ్ము లేకుండా తినకూడదా? కొట్టి ఆడు కూడా దమ్ము తింటే జరాగు, ఆడ కూసో, నేను చెప్పేది నువ్వు తర్వాత కొట్టు. కొట్టుడని చంపేసేయి. నేనే చెప్తున్నా కదా చంపమని. నువ్వు విన్ను, నా మాట వినరా నాయన. దేవుని మాట వినకుండా నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎట్లా? మూర్ఖునికి కోపం వస్తుంది. అదే సాత్వికుడు, జ్ఞానవంతుడైతే కోపపడడు, సత్యాన్ని పరిశోధిస్తాడు వాడు. నువ్వు కూర్చొని నేనని చెప్పి కూర్చోబెట్టి వాడిని సువార్త చెప్పిన. అక్కడ 4-5 వచ్చి కూర్చున్నారు. నా మాటలన్నీ విన్నారు, సాక్షి. నా వాక్యం అంతా విన్నాక వాడు లాస్ట్కి ఏమన్నారు తెలుసా అని, ఇట్లా చెప్తే ఎవడు కొడతాడు సార్, మంచి చెప్పినావు. వాడు తినిపోయిన ఇంకా ప్రార్థన చేయించుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొట్టినోని చేతనే సువార్త చెప్పిన వానికి మళ్ళా. అది మనం చేయవలసిన మాట్లాడే విధానం ఉంటుంది. కోపం రెచ్చగొట్టినట్టు కాదు మనం మాట్లాడేది. ప్రేమతో ఉండాలి మన స్పందన, సత్యముతో కూడిందై ఉండాలి. ఆ విధంగా నువ్వు స్పందించాలని దేవుడు కోరుకుంటే, నువ్వు స్పందించకపోతే ఎలా అవుతుంది కార్యం? ఈనాడు ఈ సంఘాన్ని దేవుడు పురుగొల్తున్నాడు ఏంటంటే, నువ్వు స్పందించు దేవుని కార్యాలకై. సంఘంలో నూతన ఆత్మలు రావాలంటే నువ్వు స్పందిస్తూనే అవుతుంది, నువ్వు సాక్ష్యం ఇస్తూనే అవుతుంది. అయ్యగారు గారు చేసే పని, నీ పని కొన్ని ఉన్నాయి, నీ మీద బాధ్యతలు కొన్ని ఉన్నాయి. దీపస్తంభంలాగా వెలుగుతూ అనేకులు వెలుగు ఇవ్వగలగాలి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ అన్నట్లుగా, నీతిమంతుల గుడారముల రక్షణ గురించి ఉత్సాహ సునాదం వినబడినట్లుగా ఆ విధంగా నీ సాక్ష్యాన్ని కనబడగలగాలి దేవుని వాక్యం అంటే. ఈరోజు నువ్వు అది చేయగలగాలి కదా. పునరుత్థానమై ఆయన చనిపోయి సిలువలు వేసే లోపల అరిమతి యోసేపు ఉన్నాడు, అరిమతి యేసేపు అని. ప్రకటన మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో రాయబడ్డది. నేనే చెప్తాను, నేను నోటికి చెప్తాను, మీరు ఏం చదవకండి. అరిమతి యోసేపు అక్కడికి పోయిండు. పిలాతు దగ్గరికి పోయి, అయ్యా యేసు దేహం తనకిమ్మని అడిగాడు. యేసు దేహం ఇంతలోనే నేను చనిపోయానా అని పిలాతు అడుగుతాడు. నిర్ధారణ చేసుకొని సరే పో, ఎక్కడ పెడతావు అని అడిగిండొచ్చు పిలాతు. లేదు బైబిల్ అది, నేను సొంతగా చెప్తాను. ఎక్కడ పెడతారు ఈయనను అంటే, నా సమాధి తవ్వుకున్న సార్ నా కోసం అని, ఆ సమాధులు పెడతానని అన్నాడు. అనగానే పిలాతు ఏమని ఉండొచ్చు అప్పుడు, అరే కొత్త సమాధి నీ కోసం చెక్కించుకున్నావు కదా, దాంట్లో ఎందుకు పెడతావయ్యా? దాంట్లో ఇంకేదైనా చూడు, ఆయన కోసం సమాధి నీ కోసం చెక్కిందని ఆయనకెందుకు పెడతావు? వేరే చూడాలంటే అప్పుడు అరిమతి యోసేపు ఏమని ఉండొచ్చు, అయ్యా ఎందుకు నా సమాధిస్తున్నా అంటే శాశ్వత కాలం కాదు, 3 దినాలే గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దినాలు ఉంటాడా యేసయ్య? 3 దినాలు లేస్తానని చెప్పిండా లేదా? ఈయన రహస్య శిష్యుడు, అరిమతి యోసేపు రహస్య శిష్యుడు, దేవునితో వెంబడించిన వాడు కాదు. కానీ యేసు చనిపోయినాక పిలాతు అడిగిన దానికి, సార్ 3 రోజులే సార్ సమాధి ఖాళీ, తర్వాత ఖాళీ అయిపోతుంది, ఆయన వెళ్ళిపోతాడు, నాకే ఉంటుంది కదా సమాధి
అని సాక్ష్యం ఇవ్వగలిగిండు, స్పందించగలిగిండు అంటున్నా నేను. అరిమతి యోసేపుకు సమాధానం కలిగింది. దేవుని కోసం నీకెందుకు స్పందన వస్తలేదు? ఆనాడు శిష్యులందరూ భయపడి వెళ్ళిపోయారు, ఎవరు స్పందించలేదు. కానీ మగ్దలేని మరియా, వేరొక మరియా, తల్లైన మరియా స్పందించింది. స్త్రీలు స్పందించారు. వాళ్ళు పోయి చెప్తేనే పురుషులు నమ్మిరు, ఏదో పురుషులు కూడా నమ్మకపోతుంది. స్త్రీ జాతి యొక్క గొప్పతనం గొప్పదమ్మా. యేసును అందించింది స్త్రీయే. యేసును ప్రకటించమని చెప్పి యేసుని గురించి ప్రకటించింది స్త్రీలే మొట్టమొదటిగా. స్త్రీ బాధ్యత చాలా గొప్పది. వాడు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దాన్ని సాక్ష్యంగా చెప్పాలంతే. ఎవరు కనబడితే వాళ్ళకు దేవుని ప్రేమని చెప్పు, మారుమని చెప్పకు, మారుమని అసలుగా చెప్పొద్దు, దేవుణ్ణి తెలుసుకోమని చెప్పు. ఎందుకు తెలుసుకోవాలి? 100వ కీర్తన తీద్దాం, 100వ కీర్తన చదువుదాం. చేయండి త్వరగా. ఏం చేయాలంటే ఫస్ట్ యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. అది ఫస్ట్ నీ లైఫ్, నీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని తెలుసుకో. దేవుడు అర్థం కాలే ఇంకా మానవ జాతికి. కాబట్టి మనం దేవుని తెలియజేయాలి. ఎట్లా? నీ మాటల చేత, నీ సాక్ష్యం చేత, నీ నడవడిక చేత. నువ్వు యేసుప్రభువు నమ్మినావు అనుకోండి, ఎట్లుండాలి? ఇప్పుడు ఊర్లో పోతావు, బాగా ఇట్లా ముఖం పెట్టి ఉన్నావు అనుకో, ఎవడ నమ్ముతాడు యేసుప్రభువుని? నీకే ఎన్ని బాధలు ఉన్నాయరా నాయన, దేవుడు నమ్ముకో, నాకెన్ని ఉంటాయి, ఆ దేవుడు నాకెందుకు అంటాడా లేదా? ఎట్లుండాలి? సియోనికి వెళ్తున్న వారి నోటి నిండా ఏముండెను? నవ్వుండెను. నవ్వాలి, సంతోషంగా వ్యక్తపరచాలి, ఎప్పుడు హ్యాపీగా కనబడాలి ప్రజలకు. నాకు కూడా కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు చెప్పుకోను ఎవరికి. సంతోషంగా ఉంటా, హ్యాపీగా జీవిస్తా. కాబట్టి ఈ రోజున దేవుడు అంటున్నాడు, నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు నీ ముఖముల కళ ఉంటుంది, నువ్వు మాట్లాడితే మధురం వస్తుంది. అప్పుడు దేవుని మహిమను వాళ్ళు చూడగలుగుతారు. ఎప్పుడు సీరియస్గా ఉండి ఎవరితో మాట్లాడు అటెన్షన్ లాగా ఉంటే ఎట్లా? లేదంటే ఎప్పుడు బాధలు చెప్తావు. కొందరు విశ్వాసులు ఎట్లుంటారంటే ఏ పాస్టర్ వచ్చినా ప్రార్థన చేపించుకుంటారు, ఏ పాస్టర్ని వదలరాదు. అందరు తలకాయ గొర్రె పెట్టినట్టు తలకాయ పెట్టి చేస్తావా సస్తావా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు పాస్టర్లు. నాకు అసలు చేయబుద్ది కదా అట్లా ప్రార్థన. నేను ఎక్కడ పోయినా నేను ప్రార్థన చేయని తల్లి, ఇక్కడికి వెళ్ళి చేస్తా. కానీ మీకు వచ్చి మీ బాధలని ఎన్నుకుంటా. నేనెందుకు వింటా నీ బాధలు? మీ పాస్టర్ గారు వినాలి, మీ పాస్టర్ వినాలి. నేనెందుకు వినాలి నీ బాధలు? వాళ్ళు భరించేవాళ్ళు, నేను కాదు. నేను వచ్చి ఒకరోజు చెప్పిపోయేవాడిని ఊరికి అందరి కింద, ఓ ఈ పాస్టర్ బాగా చెప్పాడు, బాగుంటుంది, అద్భుతం. అట్లా కాదు, నేను కాదు. ఎవరు ప్రార్థన చేసినా అద్భుతం జరుగుతుంది. అయ్యగారు ఎవరో వచ్చి స్పీకర్, ఆయన బాగా చెప్తాడు, బాపని ఆయన చేయబెడతా, అస్సలు కాదు. మీ అయ్యగారు ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి నీకు. ఇప్పటిదాకా జరిగినాయి, జరగబోతాయి. ఇంకా దేవునికి స్తోత్రం. కాబట్టి ఊరికి అయ్యగారికి అందరి తలకాయ పెట్టకు, చేపించుకో. ఏదైనా అయ్యగారు పర్సనల్గా ఉండి పిలిపించి చేపియాలి. నేనేమంటారు అంటే నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు ఎప్పుడైనా కలిసిరానుకో అయ్యగారిని చెప్తా, ఇక వాళ్ళు మొన్న ఒక దగ్గర పోయినా, ఈ గండిమైసం దగ్గర ఒక దగ్గర మీటింగ్ పోతే, ఇక వాళ్ళందరూ లైన్ కట్టారు. నేను అమ్మాయి నేను ఎవరికి ప్రార్థన చేయను, నేను చేయను, ఇన్న అయిపోయింది కథం అని వెళ్ళిపోతున్నా. పోతుంటే అందరూ వచ్చి చేపిస్తాను. నేను ఎందుకు చేయాలి? మీ అయ్యగారు లేడా? అయ్యగారు చేయి అంటే నేను ఈ పని దుకాణం పెట్టుకున్నాను, నేనేమని ఇక్కడ ఈ దుకాణం వద్దు నాకు, నేను వెళ్ళిపో, నువ్వు చేసుకోవాలి, నేను చేయనని చెప్పిన. అయ్యగారు తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని చూపట్టి వీళ్ళకి చేయమంటే వాళ్ళని అడిగిన, సరే చేయమన్నాడు కదా, అయ్యగారు తీసుకొచ్చాను కాబట్టి దేని గురించి చేయాలని అడుగుతారు కదా ఎవరైనా. ఇక ఆమె చెప్పింది అనుకోండి, 10 నిమిషాలు చెప్పింది నా కథ. ఓరి అవ్వ, నేను 5 నిమిషాలు 2 నిమిషాలు చేసిపోతా, 15 నిమిషాలు కూర్చోబెట్టింది నాడ. ప్రార్థన చేసి అంటే ఇన్ని బాధలు చెప్పింది. అంటే ఇన్ని బాధలు ఉన్నాయా తల్లి నీకు? అంటే ఇన్ని బాధలు పెట్టుకుని యేసుప్రభుని వెంబడిస్తున్నావా? యేసేతో వచ్చిన వాడికి జయము కలుగుతుంది కదా అని బైబిల్ ఉంది కదా. దావీదు కుమారుని పేరిట వచ్చిన వాడికి జయము కలుగునుగాక అని రాసి ఉంది కదా. నీకు జయం కలగాలి కదా. మరి ఎందుకు సమస్యలకి వెళ్ళి జయం కలుగుతలేదు? ఎందుకు ఆనందం కలుగుతలేదు? ఎప్పుడు ద్వాదం, దుఃఖం, వేదన ఇదే నేను వెంబడించడానికి కారణం ఏంటిది? అంటే నీ మనసులో యేసు కన్నా ఎక్కువ సమస్యలు పెట్టుకున్నావు. ఇది రీజన్. సమస్యలు, బాధలు ఇవి పెట్టుకొని ఇవి పెద్ద గుట్టలాగా చేసుకున్నావు కాబట్టి నీకు అవే వెంబడిస్తాయి. దులుపాలేసునామన సియోను ధూళి దులుపుకొని అన్నాడు కదా. ఒక్కసారి దులుపుతాం అలా రావద్దు, అది అంటగట్టవద్దు. ధైర్యం అట్లుండాలి, విశ్వాసం అట్లుండాలి. బైబిల్ ఏముంది? ఆవగింజంత విశ్వాసం నీ కొండను జరిగి సముద్రంలో పడమంటే పడతాడు. కొండ అంటే ఏంటిది? కొండ కాదు, నిజమైన కొండ కాదు, నీ సమస్య అనే కొండ.
నీ రోగం అనే కొండ, నీ ఆర్థిక సమస్యలు అనే కొండ, నీ అప్పులు అనే సమస్య అనే కొండ, నీ భర్త నీ భార్య మార్గపోవడం అనే సమస్య అనే కొండ, ఈ కొండలు జరిగిపడమంటే పడాలి అక్కడ యేసు నామమున. ఇది నీ విశ్వాసమై ఉండాలి, అది నీ నమ్మకం. అట్లా అద్భుతాలు చేశాడు ఆయన. నువ్వు అట్లా ప్రార్థన చేయమంటే ఈ కొండను నెత్తి మీద పెట్టుకొని యేసేని ఇంత చిన్నగా చూస్తే ఏడికెళ్తుంది కార్యం. గొలియాతును చంపడానికి దావీదు ఏం చేశాడండి? ఆయనే కాదు, ఫస్ట్ దేవుని చూడగలిగాడు. గొలియాతు అయితే పెద్దది చాలా అందరికన్నా, కానీ గొలియాతు కన్నా పెద్దది ఆకాశ మహాకాశ పట్టజాలని దేవా, ఇంత గొప్ప దేవుణ్ణి దూషించడానికి నువ్వెవడువురా అని ధైర్యంగా నిలబడగలిగాడు. మనం సంఘాన్ని తిడుతున్నంటే మనం పక్కకు జారుకుంటాం అందరం. అయ్యగారి మీద పడదు, నాకేంది, నేనైతే మంచుకుంటా. మళ్ళీ పొద్దుగాల అయ్యగారి ప్రెసిడెంట్ ఎట్లున్నా బాగున్నామని కలవడానికి వస్తాం. నిలబడాలి సంఘం తరఫున, అయ్యగారి తరఫున సత్యం కోసం నిలబడంటున్నా. సత్యం కోసం నిలబడేటోడు కావాలి. ఈరోజు స్పందన అనేది కావాలి. ఈ రోజున ఆ స్పందన నీ జీవితంలో ఉన్నదా? అరిమతి యేసేపు స్పందించి యేసుదేహంని అడిగాడు. భయపడి తెగించని రాయబడ్డది అక్కడ మాట. తెగించాడు. దేవుని సంపాదించాలంటే కొన్ని తెగించాలండి. ఇంకా పట్టుకుంటే లాభము లేదు. మా బంధువులు, మా చుట్టాలు ఇంకా మారలేదు కొందరు. ఇప్పుడు ఈ దండం ఒకప్పుడు నన్ను వెలివేసిన ఇంట్లోకి వెళ్ళి ఏమనంటే, గో వాడు మన దాంట్లో అపరాధుడుగా పుట్టాడు, దరిద్రుడు, పోయి ఆ దేవుని నమ్ముకున్నాడు, వీడు వద్దు, మనకు అవసరం లేదు, వాడిని వెలివేద్దాం అని వెలివేశారు అందరు. నేను సంతోషంగా బయటకు వచ్చిన, వెలివేస్తాను. మా నాన్న కూడా ఎలగొట్టేసిందని, అవసరం లేదని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి చెప్పాను, సరే మీరు అందరూ వందనాలు, నన్ను వెళ్ళిపోమంటారు, సంతోషంగా వెళ్ళిపోతా, నాకేం బాధ లేదు, నన్ను పుట్టించిన దేవుడు పోషించగలడు ఖచ్చితంగా. కానీ ఒక్క మాట మీ అందరికి చెప్తాను, అందరికి మా బంధువులందరూ కూర్చున్నాక మీ అందరి పెడి దండం పెడి చెప్తున్నా, మీరు యేసుక్రీస్తును నమ్మండి లేదా నరకం పోతారని చెప్పిన. ఏసే నిజ దేవుడు అని చెప్పినాం. అందరూ ఒక మొట్టకాయలు వేసి పంపించారు. పోయినా బయటకు వచ్చిన, ఏం భయపడలేదు. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసండి, ఈ దండం పెడతారా మా ఇంటికి ఒకసారి వచ్చి ప్రార్థన చేయంటే టైం లేదు నాకు. ఒకప్పుడు నన్ను వెలివేశారు, ఇప్పుడు పిలిచి రానంటే పోవడానికి ప్రార్థన చేద్దామంటే టైం లేదు నాకు. కాబట్టి ఒకసారి నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకో, లేకపోతే అది మళ్ళా నీకు దొరకదేమో. టైం ఉన్నప్పుడు స్పందించడం, విశ్వాసం కోసం బ్రతకడం నేర్చుకోగలగాలి దేవుని కోసం. కాబట్టి ఈరోజు హరిమతి యేసు వైపు స్పందించగలిగాడు కదండి. 12 రక్తస్రావం గల స్త్రీ వెనుక తిరిగి ఎవరు నన్ను ముట్టారు, నాలుంచి మహిమ బయలుదేరిందనండి. వెంటనే స్పందించి అయ్యా నేనే అని సాక్ష్యం ఇచ్చింది కదా. మరి నువ్వెందుకు సాక్ష్యం ఇస్తలేవు తల్లి? నీ గ్రామంలో, నీ పల్లెలో, నీ ఇంటి వారికి నువ్వు సాక్షిగా బతకాలి కదా. ఇది నీ స్పందన కావాలంటున్నా. ఈరోజు నువ్వు స్పందించడం చాలా గొప్పది. అయితే ఎప్పుడైతే పునరుత్థాన బలాన్ని పొందావు, పొందకముందు ఎట్లుంటావు, పొందినాక ఎట్లుంటుంది అని ఒక మాట చెప్పి ముగిస్తా. నేను ఎక్కువసేపు చెప్పను, కొద్దిగా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్తా కొన్ని మాటలు. ఇది ఫండమెంటల్గా చెప్పాను, కొన్ని ప్రాముఖ్య సూత్రాలు. అసలు కథ ఒక చిన్న మాట చెప్తా. పునరుత్థానం శక్తి పొందినప్పుడు ఎట్లా ఉన్నాడు, పునరుత్థాన శక్తి పొందినాక ఎట్లున్నాడు ఒక ఆయన. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు, యేసుకు 3 స్నేహితులు ఉన్నారు, చాలా దగ్గర స్నేహితులు, చాలా ఇష్టమైన శిష్యులు ఆయన. ఎవరంటే పేతురు, యోహాను, యాకోబులు కదండి. కాబట్టి ఈ 3లో అతి దగ్గర ఉన్నవారు ఎవరంటే పేతురు, సీనియర్ మోస్ట్ అంటే పేతురు. ఈ పేతురు ఎటువంటి వాడు అని బైబిల్ అంటుందనంటే, ఈ పేతురు ఎటువంటి వాడనంటే, మొట్టమొదటిగా మనం యేసు ప్రభు దగ్గర పట్టించేద్దాం. యేసు దగ్గరకు వచ్చి ఏమడిగినంటే, నీవు ఆయనతో ఉంటివి కదా అని అడిగారు అందరు. నువ్వు కూడా ఆయనతో ఉంటివి కదా అంటే, నేను నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇన్ని రోజులు తిన్నాడు, ఇన్ని రోజులు తిరిగిండు, ఇన్ని రోజులు మంచి ఏసేతోటే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటుండు? మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? అట్లనే చెప్తావు నువ్వు కూడా స్పందన. ఏమిరా నువ్వు కూడా నమ్మిన వాళ్ళే? బరాబర్ నమ్మినా. నిలబడతా దేవుని కోసం, సంపద నిలబడుతుడు కావాలి. పేతుడు నాకు తెలియదు, ఆయన నాకు తెలియదు, నాయనో నీకు దండం పెడతా అన్నాడు. ఒక చిన్నది అడిగితే అమ్మతోడు అయ్యతోడు నాకు తెలియదు ఆయన అంటే. ఎన్ని అబద్ధాలు, 3 సార్లు అబద్ధాలు ఆడి, 3 నువ్వు అబద్ధం ఆడదామని ఏసై చెప్పిండు అన్నట్టే అబద్ధం ఆడిను. పునరుత్థాన శక్తి పొందనప్పుడు ఆయన అబద్ధికుడు. కానీ ఎప్పుడైతే పునరుత్థానపు శక్తిని పొందిండో ఏమని తెలుసండి, అబద్ధమాడేవారు అతని ఎదుట నిలవలేక చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు అబద్ధికుడు దేవుని శక్తి పొందిన తర్వాత ఏమైంది? అననీయ, సఫైరా వచ్చారు. ఇంతకేనా మీరు పొలం అమ్మితేరంటే ఇంతకే పట్టకమని చచ్చి, అబద్ధమాడిన చచ్చిపోయారు. ఒకప్పుడేమో పేతురు అబద్ధికుడు, కానీ శక్తిని పొందిన తర్వాత ఏమైపోయాడు? అబద్ధమాడేటోడు నిలబడలేకపోయాడు.
ఇంకా పేతురు రెండవ గుణం ఏం తెలుసండి? శక్తి పొందకముందు ఎటువంటి వాడంటే నిద్రపోతు. కొందరు ఉన్నారు మహాశయులు కుంభకర్ణులాగా నిద్రపోతారు. ఓ అంటే నిద్ర వస్తుంది, వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది, వాళ్ళకి ఎప్పుడు రాదు, మళ్ళా మందిరంకి వస్తే నిద్ర వస్తుంది. హైదరాబాద్లో ఒక సంఘం ఉన్నది, నాకు తెలిసిన సంఘం. ఆ సంఘంలో ఒక వ్యక్తి పోతుండంట, పోయి ఆడ కూర్చుంటుండు, మూల కూర్చుంటాడు అన్నట్టు. అట్లా చేస్తుండే. వాక్యం చెప్తున్నా, అంత అయిపోయినాక లాస్ట్కి ఆయన లే అంటే లేచి, అయిపోయిందా సార్, అది ఇంకా కొద్దిసేపు చేద్దా సార్ అన్నట్టు. అయిపోయింది అయిపోరాదని వెళ్ళిపోయాడు. అయ్యగారు ఏంద్రా ఈడు ప్రతి వారం వస్తున్నాడు, మూల కూర్చుంటాడు అని అనుకుంటున్నాడు. ఒకరోజు అయ్యగారు కలిసి 4-5 వారాలు, ఏంద్రా బాబు ఊరికి వస్తున్నావు, ఆడ మూల కూర్చుంటావు, ఏంది కథ అంటే, సార్ నాకు ఒక రోగం ఉంది సార్, ఏంటంటే నిద్ర పట్టదు సార్ నాకు. డాక్టర్లు తిరిగి మందులు పడినా నిద్ర పడతలేదు. అయితే డాక్టర్ చెప్పిండు, మూలకు ఒక సంఘం ఉంటుంది, ఈ కారణాలు ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి పో, ఆడిపోతే నిద్ర వస్తుంది అన్నాడు అంట. ఇప్పుడు ఆయన వచ్చి మూలకు, ఆ సంఘంలో మూల కూర్చుంటే నీకంటే వాడు ఎవడో నమ్మలే దేవుని, వాడు ఎందుకు వస్తున్నాడు చెప్పరేమురా, నిద్రపోవడానికి వస్తున్నావు. నువ్వు ఎందుకు వస్తున్నావు అని అంటే, సంఘం, ఆ సంఘం ఎట్లుందంటే నిద్రపుచ్చే సంఘం లాగా ఉంది అంటున్నా నేను. నిద్రపోయిన లేపేవాడిని ఉండాలి మన సంఘం. హల్లెలూయా. నిద్రపోయే సంఘంలా కాదు, లేపే సంఘం ఉండాలి. నువ్వు పండుకున్న లేపగలగాలి యేసునామమున. కానీ ఎందుకో ఈ ఆత్మీయతల, ఈ జీవితంలో, క్రైస్తవ జీవితంలో నిద్ర అంటే ఎంత ప్రీతి ప్రాణం అనుకున్నావు మనుషులకు. పేతురు కూడా అంతే, ఒక్క గడియ నాతో మేలుకుండలేరా అని వేసి అడిగితే పేతురు నన్ను, అయ్యా ప్రభా లేస్తాను లేచి స్తోత్రం మళ్ళా అడుగోగానే మళ్ళా అంటున్నాను. ఏం నిద్ర నాయన, ఒక గడియ నా కోసం మేలుకున్న ప్రభు అడుగుతున్నా కొద్ది పంటున్నాడు, అంత నిద్ర. కానీ ఏ పునరుత్థాన శక్తి పొందిన తర్వాత ఏమైంది? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 ఎడతెగని ప్రార్థనా జీవితం ఉన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 దినాలు రాత్రి పగలు ఆ మిద్దె మీద, మేడ మీద కూర్చున్నారు, దేవుని ఆరాధించారు, దేవుని శక్తిని పొందారు, బలమైన కార్యాలు చేస్తారు. నిద్రమత్తుపోయింది. తర్వాత ఇంకోటి మాట, అదే 12 అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 5-6 వచనం కూడా నిద్రపోయినట్టుగా ఉన్నది. కానీ ఇప్పుడు నిద్రపోయింది తెలుసా? చెరసాల సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుండగా పేతురు మంచిగా చెరసాలలో నిద్రించానని రాసింది. ఆ నిద్రకి తేడా అయింది తెలుసా అండి? అప్పుడేమో ప్రార్థన చేయమంటే నిద్ర వచ్చింది, ఇప్పుడు ప్రార్థన ఎక్కువ నిద్ర వస్తుంది. అంటే ప్రశాంతంగా పండుకొని ఎప్పుడు ఇస్తాడు తెలుసా అండి దేవుడు? తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన అనుగ్రహించును. పీస్ మైండ్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? దేవుని సంపూర్ణంగా నమ్మినోనికి భయం ఉండదు, సిగ్గుండదు, దిగులు ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. హెచ్కే ఫ్రాన్సిస్ అని ఒక ప్రవక్త ఉన్నాడు, చెన్నైలో ఉంటాడు, చెన్నై బెంగళూరు ఉంటాడు. ఆయన ఒకసారి తెలుగు రాదు, ఆయన కొద్దిగా తెలుగు, కానీ తెలుగు మాట్లాడతాడు అప్పుడప్పుడు. ఆయన ఒక పాట పాడాడు, చిన్న పాటను, కానీ దాంట్లో ఎంత ప్రభావం చూపట్టిన ఆ పాట అంటే, నన్ను నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా, నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా, భయమే లేదు నాకు దిగులే లేదు, భయమే లేదు నాకు దిగులే లేదు. అలలు పైకెగిరిన సుడిగాలి వీచిన, అలలు పైకెగిరిన సుడిగాలి వీచిన, అదరను నేను అసలే బెదరను నేను, అదరను నేను అసలే బెదరను నేను. నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా, నా చిన్న యేసయ్య ఉండగా, రే భయమే లేదు నాకు లేదు, భయమే లేదు నాకు దిగులే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను పట్టడానికి వచ్చారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు దుడుకుతనం చూపట్టింది ఎవరు? పేతురే. దుడుకుతనం, పునరుత్థానం శక్తిని పొందనప్పుడు దుడుకుతనం. వెంటనే కత్తి తీసి అతని చెవు నరికేనని రాయబడ్డది, వెంటనే నరికేశాడు. అప్పుడు యేసయ్య కత్తి పట్టేవాడు కత్తితోటే చనిపోతాడని చెప్పి మళ్ళీ అతని కత్తి అతికించాడు, చెవు అతికించి పంపించాడు. నేనేమంటానంటే, అప్పుడేమో దుడుకుతనం చూపట్టాడు, తర్వాత చురుకుతనం చూపట్టాడు. హల్లెలూయా. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము, అది యెహోవా యొక్క దానం అంట. హల్లెలూయా. నాకు కొర్రమట్టలాగా ఉండాలనిపిస్తుంది. నేను కొర్రమట్ట తినను, చేపలు తినను చెప్తున్నాను.
కొర్రమట అన్నిట్లో చేపలు హుషారంటారు కదా, అవునా? చాలా పట్టనీకి రాదు కొర్రమట. పడతారు ఎవరన్నా? మీరు తింటారా లేదా? ఓయ్ మాకు తెలియదు కొర్రమట అంటేనే ఉన్నట్టు చూస్తున్నారు మీరు. మరి నేను తినను, నాకు కౌసు అలవాట్లేదు కాబట్టి చెప్తున్నాం. కాబట్టి కొర్రమట ఎంత షార్ప్గా ఉంటుందో దొరకదు, అది పట్టడానికి కష్టం అవుతుంది చేతులు. అట్లా ఉండాలి చురుకుదనం అంటది. అది గొప్ప బాధ్యతనని దేవుడు నీకు ఇచ్చింది. ఒకప్పుడు దుడుకుదనం తొందరపాటు ఉండే నీకు, కానీ ఇప్పుడు ఎట్లుండాలి? చురుకుదనం ఉండాలి ఆత్మీయ జీవితంలో. చూసిరానంటే కాల్చి రావాలి అంటారు కదా, చూసిరానంటే కాల్చి వస్తాడు మా వాడు అని. అట్లుండాలి, హుషారుగా ఉండాలి, షార్ప్ ఉండాలి. ఎప్పుడు తిండిడు పాండు ఈ దరిద్రం, ఇదేం బుద్ధిరా నాయన, దరిద్రం బుద్ధి. నాకు అది నచ్చేది అట్లా. కాబట్టి ఏం పెడుతున్నారని ఇంపార్టెంట్ కాదు, చురుకుగా ఉండడు గొప్ప భాగ్యం. దేవుని కోసం ఆత్మ స్పాట్ల స్పందించగలగాలను, అది దేవుడి నుంచి ఈ సంఘం నుంచి కోరుతున్నాడు. నువ్వు స్పందించి చురుకుగా ఉండు, షార్ప్గా ఉండు. ప్రార్థన అంటే వెంటనే మోకరించాలి, సాగిలపడి చేయి, ప్రార్థన మోకరించి చేయి, నిలబడి చేయి, చేతులు ఎత్తి చేయి, నడుచుకుంటూ చేయి. ఏం చేసినా ప్రార్థన చేయి, ఆరాధించు. దాంట్లో ఆరాధన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి, తర్వాత మళ్ళీ ఆరాధన ఉండాలి. ఇట్లా చేయి, నీ ప్రాసెస్ ఇట్లుండాలి. లేచి ఇంత పెద్ద లిస్టు పెడతావు దేవుని దగ్గర. దేవా నా బాధలు, నా కష్టాలు, నా బాధలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ రాస్తావు, ఇదే చెప్తావు ఎప్పుడు దేవునికి. ఇదిగా చెప్పేది, ఇంతవరకు నన్ను కాచినందుకు వందనాలు అయ్యా, ఇంత మటుకు నన్ను బతికించినందుకు వందనాలు, నాకు ఇచ్చిన జీవాన్ని రక్షణ బట్టి వందనాలు అని ప్రతి సందర్భాన్ని బట్టి స్తుతి చెల్లించాలి. అట్లా స్తుతి చెల్లించిన తర్వాత నీ ప్రార్థన అంశం చెప్పాలి. ఫస్ట్ సంఘం గురించి, సేవకుల గురించి, దేశం కోసం, రాష్ట్రం కోసం, జిల్లా కోసం, మండలాల కోసం, గ్రామాల కోసం, చుట్టుపక్కల గ్రామాల కోసం, నీ గ్రామం కోసం, నీ ఇంటి వారి కోసం. తర్వాత లాస్ట్కు నీ పిటిషన్ ఉండాలి. నువ్వు ఎప్పుడు నీదే అడుగుతావు, పక్కొంది ఒక్కొని కూడా అడగవు. ఇదేం ప్రార్థన? లాస్ట్కు నీది పెట్టి, నాది ఈ కోరిక ప్రభు, నాకు ఇది జరగాలని కోరుకుంటున్నాను, ప్రార్థన చేయి. తర్వాత లాస్ట్ ప్రార్థన విన్నందుకు వందనాలు, మళ్ళీ ఆరాధించి. ఇట్లా చేయాలి ప్రార్థన. కృతజ్ఞత, ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన. ఇట్లా చేయి, అద్భుతం జరగకపోతాడు. మనం అలా చేయం. లేచునే దేవాపుదుగా లేచినందుకు వందనాలు, దినమంతా కాపాడు, పని మీద కాపాడు, ఇదే కాపాడు. ఎంతకాలం కాపాడుకుంటూ కూర్చుంటాడు నేను? మరి నువ్వు ఆయన విషయాన్ని, సంఘ విషయంలో ఏం కాపాడుతున్నావు? ఏ కార్యాలు చేస్తున్నావు ఆయన కోసం నువ్వు? కాబట్టి నువ్వు దేవుడు నీ కోసం అంటారు కదా, భక్తులు అంటారు కదా, దేశభక్తులు, దేశం నీకేం చేసింది అడగవద్దు, దేశం కోసం నువ్వేం చేస్తావు అడుగుతున్నావు కదా. దేవుడు కూడా అంటున్నాడు, నా కోసం నువ్వు ఏం చేయగలవు, నీకేం కావాలని అడుగుతున్నాడు కదా. దేవునికి ఎప్పుడైనా కావాలని అడిగినావా నువ్వు? అసలు ఎప్పుడు మనం కావాలి, దేవిచ్చే ఎట్లనే అడుగుతాం మనం. దేవునికి ఏం కావాలి, ఆయన కోరిక ఏంటిదని తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని కోరిక అని ఉన్నది బైబిల్లో. మరి ఆ కోరికను తీరుస్తున్నావు నువ్వు? అసలు ఆ పని చేస్తున్నావా? ఈ రోజు నువ్వు నేను ఇచ్చేది కాదు. దుడుకుతనం ఉన్న పేతురు ఏమైపోయాడు? చురుకుదనం అయిపోయింది. తర్వాత అసూయపరుడు ఉండే పేతురు, మాలో ఎవడు పెద్దవాడు అని అన్నాడు. యేసయ్య దగ్గర పోయి, అయ్యా మేము ఎవరు పెద్దవాళ్ళు, దాంట్లో మేము వాళ్ళు ఎవడు పెద్దోడు చెప్పుచారా అంటే, పేతురుని అనుకున్నాడు ఇక నేనే పెద్దోని వీళ్ళందరికన్నా అనుకుని, ఎవరు పెద్దోళ్ళు మా దాంట్లో అనగానే యేసయ్య ఏం చేసిండు? ఓ చిన్నపిల్లని తీసుకొచ్చి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని సింపుల్గా చెప్పేసిన ఆన్సర్. అంటే చిన్నపిల్లలాగా ఉండాలని, ఆ స్వభావం కలిగి ఉండాలి, తగ్గింపు ఉండాలి, ఓర్చుకోవాలి, సహించాలి, తట్టుకోవాలి. ఇది కాబట్టి ఈ రోజున అసూయపరుడు ఏమైపోయాడు తెలుసా అండి? ప్రోత్సహించేవాడైపోయాడు. అందరినీ ప్రోత్సహించండు, బలపరిచిండు, పురుగొల్పిండు. మేము దేవుని మాట వినటం ఇష్టమా, మీ మాట వినటం న్యాయమా అని అడిగిండు. ధైర్యం ప్రోత్సహించండు, అనేకులు సంఘాలను ప్రోత్సహించు రాశను. అంతేకాదు చివరిగా ఆయన పెరుకోడు పేతురు, పెరికివాడుగా ఉండే. అందరు గాంభీర్యం కనబడతారు అంతే, డొల్లా లోపల ఏముండదు. కొందరు అట్నే కనబడతారు, నాకేం తక్కువ అన్నాడు. ఓరి నీకేం లేదు రా, లోపల దమ్ము ఉండాలి, గుండెల ధైర్యం ఉండాలి, విశ్వాసం, నెత్తి మీద అభిషేకం ఉండాలి, నోట్ల వాక్యం ఉండాలి, లోపల విశ్వాసం ఉండాలి. అది దేవుని పని చేయటం అంటే. కూడా పిరికివాడు పేతురు, పిరికివాడు ఉండే. కానీ తర్వాత ఏమైపోయాడు? ధైర్యవంతుడైపోయాడు, పునరుత్థానం శక్తి పొందుతే. అంచే మనం ఏముండాలి? పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే తరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. కాబట్టి నువ్వు జీవనం ఆయన స్తుతి, ఆయన శక్తిని పొందిన తర్వాత ధైర్యవంతుడు కావాలి దేవుని కోసం, పిరుకోడు కాదు. ఇప్పుడు ప్రకటన 21:8 పిరికి వారందరూ నరకములో ఉంటారని బైబిల్ చెప్తుంది. దేవుని నమ్ముకొని పిరికితనమేందిరా ధైర్యం? పోతే పోతే ఒకరోజు సస్యదాస్యం నిలబడాలి దేవుని కోసం రోషం కలిగి. అది నా ధైర్యం. నాకు డబ్బు బలం లేదు, డబ్బు లేదు, ఏ సంఘం బలం లేదు, ఎవరో ఇస్తారని ఏది ఆశించాను నేను. దేవుని నమ్మినాక దేవుడు నా వైపు చూడు, నువ్వు ఎవరిని అడగక. నేను అడగాలి ఇప్పటిదాకా ఎవరు. నా బిడ్డ పెళ్లి చేసిన 14 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు కారులో వచ్చకుండా చెప్పుకొని వచ్చిన 14 లక్షలు ఖర్చు పెట్టిన, ఒక్క పైసా కూడా నాది కాదు, దేవుడిచ్చిందే. ఆమేన్, హల్లెలూయా. నా భార్య అంటుంది, అరే ఏం చేస్తావు నీ బిడ్డల కోసం, బిడ్డ పెళ్లికి వచ్చింది, మరి పెళ్లి చేయాలంటావు, మరి ఎట్లా చేస్తావు, ఆమెకు పైసలు జమ చేసినావు అంటే, నేను పైసలు జమ చేసే రకమే కాదు. నేను ఎప్పుడు పైసలు ఖాళీ నా దగ్గర ఉండవు. సేవలు ఖర్చు పెట్టడం అంతే. పనికిరాని తిండి బయట తినను, ఇంట తింటే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, సాంబార్, ఇవే మనం తినేటి, మంచిగా తింటా. ఎప్పుడో ఈ మధ్యలో ఈ మటన్ ఒకటి అలవాటైన దరిద్రం పాడు కానీ ఏదో అది కూడా లేదు. ఇక ఎడబోయినా అది పెడుతురు కదా పార్సల్ అంటే, ఓ నువ్వు కూడా ఇంత కడుపులు ఖరాబ్ చేస్తారా నాయన, జర మంచిగా పెట్టురు. కాబట్టి ప్రభుని అట్లా. కాబట్టి ఆ విధంగా నేను ఏది ఇష్టపడి తినాను. నేను తింటే ఏదైనా ఇష్టపడ్డానంటే స్వీట్ ఒకటి ఇష్టం నాకు, అది బిందాస్గా తింటా, కానీ దాన్ని అరగ తెచ్చుకుంటా కూడా మళ్ళీ. కాబట్టి ప్రభు ఆ విధంగా అంటే దేవుని కోసం మండాలి. పైసలు సంపాదించి, ఆస్తి సంపాదించి, బిల్డింగ్ సంపాదించి, ఏ బిల్డింగ్ లేదు, ఏ ఆస్తి లేదు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కానీ గుండెలో మాత్రం విశ్వాసం, ధైర్యం ఉంది. నోట్ల వాక్కున్నది, నెత్తి మీద అభిషేకం ఉంది, ఆ ధైర్యంతో బతుకుతున్నా నేను. ఈరోజు నీ నుంచి కోరేది అదే. నీకేమున్నదని చూడకు, నా పొలం ఉంది, నా బలం ఉంది, నా ఇదంతా రాదండి. ఇంతలో కన్నబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఏది ఉండదు, ఒకరోజు అన్నీ పోతాయి. నువ్వే పోయేటప్పుడు ఇంకే నీతో ఏమొస్తాయి? అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏం చేసినావు బిడ్డ నా కోసం అంటే ఏం చెప్తావు? నేను చనిపోయినాక నేను దేవుని దగ్గర ఒకటే కోరిక కోరిన, సచ్చే లోపట దేవుని దగ్గర పోతే బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే చాలు. ఈ పని కోసం బతుకుతున్నా నేను. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంఘమ దేని బిడ్డలారా, స్పందన కలిగి ఉందాం, పేతురులాగా శక్తిని పొందుదాం. కాబట్టి శక్తి కలగడానికి ఏం చేయాలి తెలుసండి? కృతజ్ఞత చెల్లించాలి, ప్రార్థన చేయాలి, తర్వాత ఆరాధించేటప్పుడు ఇప్పుడు నీ శక్తి నాకు దయచేయి, నీ ప్రసాదం, నీ అభిషేకము నాకు దయచేయని అడుగు. అప్పుడు దేవుని ఆత్మచేత నింపబడి బలమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు దేవుడు. అది కోరుకోవాలి. శక్తి పొందినోడు కార్యాలు పేతురు ఎట్లా జరిగింది? పిరుకోడు ధైర్యవంతుడైండు, అబద్ధికుడు అబద్ధం చెప్పేవాడు నిలబడలేకపోయాడు, అసూయపరుడు ప్రోత్సహించేవాడైపోయాడు, నిద్ర లేనివాడిగా తయారయ్యాడు. ఇది నువ్వు చేయవలసిన పని. ధైర్యవంతుడు దేవుని కోసం పనికొచ్చే పాత్రగా నిలబడదాం. అట్టి కృపా దేవుడు మీ అందరికీ మనందరికి అనుగురించి దీవించి ఆశీర్వదించునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.